ఉద్యోగుల బకాయిలు చెల్లించకుంటే సెక్రటరేట్ను ముట్టడిస్తాం, ప్రతి నెల ఇస్తామన్న 700 కోట్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవి రామచంద్రరావు, అవి అందక రిటైర్డ్ ఎంప్లాయీస్ చనిపోతున్నా పట్టించుకోరా అని ఫైర్, పెండింగ్ డిఏలు పిఆర్సీ బకాయిలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని ధర్నా. మంచి పాయింటే పట్టుకున్నారు రామచంద్రరావు గారు, మంచి పాయింటే పట్టుకున్నారు. దీన్ని మరి వాళ్ళకు న్యాయం చేసే దిశగా ఈ పోరాటాన్ని కొనసాగించండి. ఏదో ఒక్కరోజు నిరాహార దీక్షతోటి దీన్ని ఆపేస్తే ఇబ్బంది, కానీ పాపం దగ్గర మొన్న 1200 మందో 2000 మందో రిటైర్డ్ ఉద్యోగస్తులు వాళ్ళ బెనిఫిట్స్ అందక దగ్గర సంవత్సరంన్నర నుండి వాళ్ళు గోసపడుతూనే ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలు తీసుకోండి, ఈ ప్రజలకు అక్కడికొచ్చే కార్యక్రమాలు. బీజేపీ కూడా మైలేజ్ పెరిగే కార్యక్రమాలు ఇవి. బీజేపీ అంటే చదువుకున్న వాళ్ళకి ఎందుకు నచ్చదంటే వాళ్ళు ఎప్పుడు దేవుళ్ళ మీద పంచాయతీ మొదలు పెడతారు. గిది ఒక సమస్య. రిటైర్డ్ ఉద్యోగస్తులు కావచ్చు, ఉద్యోగుల బాకీలకు సంబంధించి కావచ్చు, ఇది ఒక సమస్య. ఇలాంటి సమస్యలతోటి మీ పార్టీ నాయకులు హైలైట్ అయితే మీ పార్టీకి కూడా బూస్టింగ్ వస్తుంది. మీ పార్టీని కూడా చదువుకున్న వాళ్ళు కావచ్చు, మేధావులు కావచ్చు, అరే మంచి మూమెంట్స్ చేస్తుంది ఈ పార్టీ, ప్రజల పక్షాన, ప్రజల సమస్యల పక్షాన, అన్ని వర్గాల పక్షాన యుద్ధం చేస్తుంది అనేది ఒక మంచి ఆలోచన వస్తుంది. ఇది మంచి పాయింట్ ఎన్నుకున్నారు. మరి దీని మీద కొట్లాడి వాళ్ళకి ఇప్పించండి.